నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. మీరు సంతానలేమితో బాధపడుతున్నారా? స్త్రీ పురుషుల్లో సంతానలేమికి గల కారణాలేంటి, అలాగే ఇన్ఫెర్టిలిటీలో ఉన్న రకాలేంటి, ఇలాంటివన్నీ కూడా వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 39 సంతాన సాఫల్యత మరియు పరిశోధన కేంద్రం నుంచి డాక్టర్ మౌనిక. మరి డాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. సో ఈ రోజుల్లో ఇన్ఫెర్టిలిటీని చాలామంది అంటే అదో పెద్ద సమస్య కాదు, చూసుకుందాంలే ఇంకా టైం ఉంది అని చెప్పి నెగ్లెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అసలు ఇన్ఫెర్టిలిటీని ఒక పెద్ద సమస్యగా చూడొచ్చు అంటారా, చూడకూడదంటారా? ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ మనకు తెలుసు కదండి, డిఫరెంట్ డిసీజెస్కి ఇన్సూరెన్సెస్ అనేవి మనకు ఉంటాయి, హెల్త్ ఇన్సూరెన్సెస్. అట్లా ఒకప్పటి టైం చూసినట్టయితే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లమ్ని ఒక డిసీజ్ లాగానే చూసేవాళ్ళు కాదనమాట. ఎప్పుడో రేర్లీ ఎవరన్నా ముందుకు రావచ్చు, లేదా ఆ టైంలో దీన్ని ఒక సోషల్ స్టిగ్మా లాగా అనుకొని అసలు ఆ ప్రాబ్లం ఉందని కూడా బయటకు రారనమాట. హస్బెండ్ అండ్ వైఫ్ ట్రీట్మెంట్స్ తీసుకోకపోవడం ఇలా జరిగేది. బట్ ప్రెసెంట్ డేలో ఎలా ఉంది అంటే అందరూ మైండ్ సెట్ కూడా దే మోర్ ఓపెన్ అనమాట టు ద ఐడియా. అంటే ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే దానికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి, అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అన్నదైతే ఉంది. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఒక సోషల్ స్టిగ్మా లాగా చూసే రోజులైతే వెళ్ళిపోయాయి. సో పీపుల్ ఎక్కువ ఓపెన్లీ వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు తెలుస్తుంది ఎంత ప్రివలెంట్గా ఉంది ఈ ప్రాబ్లము. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రేట్లలో ఇన్సిడెన్స్ ఉంది అని తెలిసి ఆల్మోస్ట్ మనం దాన్ని కూడా డిసీజ్గా క్లాసిఫై చేసే పరిస్థితి వస్తుంది అనమాట. దానికి కూడా ఇన్సూరెన్స్ కవరేజెస్ అవన్నీ కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇన్ఫర్టిలిటీ అన్నది ఎంత వైడ్ స్ప్రెడ్గా పీపుల్లో ఈ ప్రాబ్లం అన్నది వస్తుంది అన్నది. ఈ ప్రాబ్లం ఓన్లీ ఎక్కువగా ఏజ్ పరంగా అంటామండి, ఎందుకంటే లేడీస్ కూడా లేదా మెన్ కూడా ఇప్పుడు లేట్ మ్యారేజెస్ ఎక్కువగా చేసుకుంటున్నారు. ఒక టైం చూస్తే ఆల్మోస్ట్ 25 లోపల పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉంటున్నారు మన పేరెంట్స్ చూస్తుంటే. నెక్స్ట్ మన జనరేషన్కి వచ్చేసరికి లేట్ 20s అంటే 28, 30 ఆ టైంలో. ఇప్పుడు ఇంకా 30+ కూడా సెటిల్ అయిన తర్వాత ఫైనాన్షియలీ అంతా స్టేబుల్ ఉన్నారు అన్నప్పుడే హస్బెండ్ అండ్ వైఫ్ ఈ ప్రెగ్నెన్సీస్ని అటెంప్ట్ చేస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రెగ్నెన్సీ అన్నది హస్బెండ్ అండ్ వైఫ్ ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే తీసుకోవాల్సిన స్టెప్ అండి. ఎవరో ప్రెషరైజ్ చేస్తే లేదా సోషల్ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల తీసుకోవాల్సిన డెసిషన్ అయితే కాదు. అంటే వాళ్ళ మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు, ఎమోషనలీ, ఫైనాన్షియలీ అన్ని రకాలుగా వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నప్పుడే ఈ ప్రెగ్నెన్సీ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. లేట్ అయినా ఏమన్నా ప్రాబ్లం అయ్యి అట్లా లేట్ మ్యారేజ్ వల్ల ఏజ్ ఎక్కువ ఉండి ఎగ్స్ తగ్గిపోయి ప్రాబ్లంతో బాధపడుతున్నా అటువంటి వాళ్ళకి మేము కేటర్ చేయాలనే వీఆర్ ట్రైయింగ్. సో ఓన్లీ ప్రెగ్నెన్సీ తీసుకురావాలన్నది కాదండి మా ఎయిమ్. ఇట్ ఈస్ ఆల్సో టు ఎంపవర్ ద విమెన్ సో దట్ వాళ్ళకు వీఆర్ గివింగ్ దెమ్ ద ఫ్రీడమ్ వెన్ టు ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ, హౌ టు ప్లాన్ దేర్ ప్రెగ్నెన్సీ. ఎంత లేట్ అయినా వీఆర్ ఆల్వేస్ దేర్ సో దట్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అండ్ కెరియర్ లైఫ్ రెండు కూడా బ్యాలెన్స్ చేయగలరు అన్నదే. సో ఇన్ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ ఐ వుడ్ సే. ఓకే, సో మరి ఈ రోజుల్లో అందరూ దీన్ని ఒక డిసీజ్ లాగే చూస్తున్నారు అని అంటారా? ఖచ్చితంగా అండి. అంటే ఒక పెథాలజీ అంటే డిజీజ్ అని చెప్పను. డిజీజ్ అన్నది ఎలా అంటే యూజువల్గా యాక్చువల్ డెసిషన్ మన రోజు లైఫ్ని ఏదో రకంగా ఎఫెక్ట్ చేస్తూ ఇన్కెపాసిటేట్ చేయడం అనమాట. అంటే ఏదైనా ప్రాబ్లం, పొట్ట నొప్పి ఉంది, మనం సరిగ్గా వర్క్ ప్లేస్ వెళ్ళలేకపోతున్నాము, మెడిసిన్స్ తీసుకొని లీవ్ తీసుకోవాల్సి వస్తుంది, సంథింగ్ విచ్ ఇస్ ఇంటర్ఫియరింగ్ విత్ యువర్ యాక్టివిటీస్. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలేమి ప్రాబ్లం కూడా ఒక రకంగా ఇంటర్ఫియర్ చేస్తుంది. ఫిజికల్గా ఇంటర్ఫియర్ చేయకపోవచ్చు, కానీ ఇమోషనల్గా చాలా మంది వి నోటీస్ రిపీటెడ్ అబార్షన్స్ అయిన వాళ్ళు, లేదా మ్యారేజ్ అయి చాలా లాంగ్ టైం అయి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, ఫెయిల్యూర్స్ ఎదురవుతున్నాయి, అటువంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, సో సైకాట్రిక్ కౌన్సిలింగ్ అవసరం పడ్డం, ఇట్లాంటివి చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా టు సర్టన్ ఎక్స్టెంట్ we do deem it in that category and we say treatment is required. ఓకే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, సో నార్మల్గా పేరెంట్స్ ఒత్తిడి అనో లేకపోతే సమాజం ఏదైనా అనుకుంటుందనో మరి ఇష్టం లేకుండా ఏదైనా చేస్తే సో అది మంచి రిజల్ట్ వస్తుంది అంటారా? ఎవరో ప్రెజర్ పెడుతున్నారని చెప్పి మనం ట్రై చేస్తే అది మంచి రిజల్ట్ వస్తుందంటారా? ఇప్పుడు ప్రెషర్స్లో అంటే ఇప్పుడు కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారండి, మేమేమంటామంటే డెసిషన్ ప్రకారంగా 1 year వరకు కూడా హోల్ హార్టెడ్లీ వాళ్ళు ట్రై చేసి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అంటాము. యూజువల్ మేము చూసే కపుల్స్ ఏంటి అంటే ఆ టైం పీరియడ్ అయితే ట్రై చేస్తారు, ఎందుకంటే ఆ 1 year వరకు అయితే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి కాలేదన్నప్పుడే వస్తారనమాట. అండ్ హూ కమ్ టు అస్ క్లినిక్స్ వచ్చేవాళ్ళు మోస్ట్లీ మాకు వచ్చేటప్పుడు కపుల్ వస్తారు, హస్బెండ్ వైఫ్ వస్తారు. అకంపెనీయింగ్ పేరెంట్స్ రావడం చాలా తక్కువ కేసెస్లో జరుగుతుంది. సో వాళ్ళు అలా వస్తేనే వీ నో దట్ ఇట్ ఈస్ అ వాలంటరీ డెసిషన్ దట్ దే హ్యావ్ టేకెన్ అండ్ కమ్ టు అవర్ క్లినిక్.
సో ఈ రోజుల్లో కూడా ఏమైనా ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని అంటే నువ్వు వెళ్ళి చూపించుకో, వెళ్ళి డాక్టర్ని కలువు, నువ్వు కన్సల్ట్ చెయ్యి అనేది ఒకప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు అది మారింది అనుకోవచ్చు, ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ వస్తున్నారు, కొన్నింటిలో పేరెంట్స్ కూడా వస్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు మాకు అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో లేదా మాకు వచ్చే పేషెంట్స్లో ఎలా ఉంటారంటే డిఫరెంట్ టైప్స్ ఉంటారు. కొంతమంది ఎడ్యుకేటెడ్, కొంతమంది కొంచెం పెరిఫరీలో దే ఆర్ మోర్ ఇన్ అగ్రికల్చర్, లేదా కొంతమంది విలేజెస్ నుంచి వస్తుంటారు. సో ఆల్ టైప్స్ ఆఫ్ పేషెంట్స్ వస్తారండి. అందరూ వచ్చినప్పుడు ఏంటంటే మోర్ దెన్ 95%, ఐ వుడ్ సే, ఐఎమ్ హ్యాపీ టు సే దిస్ నంబర్, మోర్ దెన్ 95% హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వాలంటరీగా వచ్చి వాళ్ళకి అవసరమైన టెస్ట్, అంటే ఓన్లీ వైఫ్కి టెస్ట్ చేయండి నాకేం అవసరం లేదు అని అనడం అయితే వీఆర్ నాట్ నోటీసింగ్ అండి. చాలా కేసెస్లో మెన్ చాలా దే ఆర్ ఫేవరింగ్ ద సిచ్యువేషన్, కాబట్టి డెఫినెట్గా కోఆపరేట్ చేస్తున్నారు. కణాల పరీక్ష అన్న వెంటనే ఇమీడియట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే మేమేమంటామంటే భర్త భార్య ఇన్వెస్టిగేషన్స్ లేదా ఇవన్నీ టెస్ట్స్ అన్నవి సైమల్టేనియస్గా ఒకే పేస్లో జరుగుతూ వెళ్ళాలి. ఫస్ట్ ముందు లేడీని ఇన్వెస్టిగేట్ చేద్దాం, తర్వాత మెన్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం అన్నది ఉండదు. బికాజ్ ఇద్దరిది టెస్ట్ జరిగిన తర్వాతనే ఏ ట్రీట్మెంట్ ప్లాన్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఓకే డాక్టర్, సో ఇప్పుడు కమింగ్ టు ఇన్ఫెర్టిలిటీ. సో ఇన్ఫెర్టిలిటీలో ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్? అంటే చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. బేసిక్గా సైన్స్ పరంగా ఎన్ని రకాలు ఉంటాయి? ఇన్ఫర్టిలిటీకి బ్రాడ్గా మనము ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అని ఒక టైప్ ఉంటుంది, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఒక వెరైటీ ఉంటుంది. ఈ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో ఏమవుతుందంటే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి ట్రై చేసినప్పటికీ ఒక్క ప్రెగ్నెన్సీ కూడా ఎప్పుడు వచ్చి ఉండదు అనమాట లేడీకి. సో అప్పుడు దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సెకండరీ ఇన్ఫర్టిలిటీలో ఆల్రెడీ తనకు ఒక ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ ఎండ్ రిజల్ట్ ఏదైనా అయి ఉండొచ్చు, డెలివరీ అయి ఉండొచ్చు, లేదా 3 months లోపల మిస్క్యారేజ్ అయి ఉండొచ్చు, బేబీ ఏదైనా కాంప్లికేషన్స్ వల్ల లోపల డెత్ అయ్యి ఆ ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ ప్రెగ్నెన్సీ వచ్చింది తనకన్న వెంటనే సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ప్రాబ్లం అవుతుందంటే దాన్ని మనము సెకండరీ ఇన్ఫర్టిలిటీగా డినోట్ చేస్తాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఎంత ఆఫెన్ ఉందో చూసేది, సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా ఇప్పుడు అంతే చూస్తున్నామండి. ఎందుకంటే ఎంతోమంది కపుల్స్ మాకు ఒక పాప లేదా బాబుని తీసుకొని వస్తూ ఉంటారు క్లినిక్. ఇదే ఎక్స్ప్లెయిన్, సెకండ్ ప్రెగ్నెన్సీ మాకు రావట్లేదండి, ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా ఈజీగా అందింది, ఇప్పుడు స్పేసింగ్ ఎక్కువ అయిపోయింది, అంటే ఫస్ట్కి డేజ్ ఎక్కువ అయిపోతుంది గ్యాప్. సో ఆ యాంగ్షియస్నెస్తో వీ వాంట్ టు టేక్ ట్రీట్మెంట్. కొన్ని ఇయర్స్ వరకు అయితే ఫస్ట్ ఇది ఈజీగా అయింది కాబట్టి కంఫర్టబుల్గా అవుతుంది అన్న మైండ్ సెట్తోనే ట్రై చేస్తుంటారు. బట్ యాజ్ సూన్ యాజ్ ద ఏజ్ గ్యాప్ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నప్పుడు దే డూ కమ్ టు అస్. ఓకే, అంటే ఎక్కువగా సెకండరీ ఇన్ఫెర్టిలిటీతో బాధపడే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారండి, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నారు. లైక్ ఐ సెడ్, ఖచ్చితంగా హెల్తీ డెలివరీ అయిన వాళ్ళు సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటేనే సెకండరీ ఇన్ఫర్టిలిటీ కాదు. అబార్షన్స్ అయినా అట్లా ఉన్నా కూడా దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీనే అంటాం. ఎంతో మంది ఉన్నారు, ఒక మిస్క్యారేజ్ అయి ఉంటుంది, లేదా ఇనీషియల్గా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఇంత తొందరగా వద్దనుకొని ఉంటారు, సో వాళ్ళే పిల్స్ తీసుకొని వాలంటరీగా వద్దనుకున్నారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఐ విల్ సే ఆల్మోస్ట్ ఇట్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఆల్మోస్ట్ 50-40% రేంజెస్లో ఈక్వల్గా చూస్తున్నాం రెండింటిని. సో మెయిన్గా ఇన్ఫెర్టిలిటీలో హార్మోన్స్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుందంటారు? ఇన్ఫర్టిలిటీలో మేము టెస్ట్ చేసేది ఎన్నో ఉంటాయండి హార్మోన్స్. యాక్చువల్గా ఇంపార్టెంట్ హార్మోన్స్ అంటే ఒకటి థైరాయిడ్ హార్మోన్ అనమాట, అందరికీ తెలిసింది, ఎక్కువగా ఇదే అడుగుతారు. అది ప్రెగ్నెన్సీ రాకున్నా లేదా ప్రెగ్నెన్సీ వచ్చిపోయినా ఎక్కువగా దీన్నే చెప్తారనమాట, దీనివల్లే అయి ఉండొచ్చు అని. సో ఈ థైరాయిడ్ ఎలా కనెక్ట్ అవుతుంది ఇన్ఫర్టిలిటీకి, ఏంటి సంబంధము అంటే, థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఆ రిలీజ్ చేయడానికి థైరోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అని వేరే ఉంటుందన్నమాట. అది మన థైరాయిడ్ హార్మోన్ని రిలీజ్ కావడానికి ఎంకరేజ్ చేస్తుంది. దాని నుంచి వచ్చినప్పుడు ఆ పిట్యూటరీ ఎక్కడి నుంచి అయితే ఈ ఫైనల్గా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందో అక్కడి నుంచి మనకి FSH, LH అన్న కూడా హార్మోన్స్ వస్తాయి. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయంటే మన ఎగ్ పెరుగుదలకి, ఎగ్గు విడుదలకి అన్నిటికీ రోల్ ప్లే చేస్తుంటాయి. సో థైరాయిడ్ ప్రాబ్లం సమస్య ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా ఈ FSH, LH రిలీజ్ మీద కూడా కొంచెం వరకు డిస్టర్బెన్స్ జరిగి ఎగ్ పెరుగుదల లేకపోవడం లేదా పెరిగిన రిలీజ్ కాలేకపోవడం, వీటి వల్ల మేనిఫెస్టేషన్ ఎలా ఉంటుందంటే పీరియడ్స్ తనకు సరిగ్గా రావన్నమాట, లేదా అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్లో వేరియేషన్స్ చూస్తుంది, హెవీగా అవుతుంది లేదా ముందు కంటే ఇప్పుడు తక్కువ అవుతుంది, సైకిల్స్ లెంత్ ఎక్కువ అయ్యాయి లేదా షార్ట్ అయ్యాయి, లేదా ఇంతకు ముందు కరెక్ట్గా వస్తున్నాయి ఇప్పుడు 2-3 monthsకి ఒకసారి వస్తున్నాయి, ఇట్లా ఎక్కువగా అంటారు. ఇది థైరాయిడ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రొలాక్టిన్ అని ఇంకొక హార్మోన్ ఉంటుంది, అది కూడా సేమ్ సిమిలర్ మెకానిజంలో వర్క్ అయ్యి ఎగ్ గ్రోత్ని, ఎగ్ రిలీజ్ని ఇంటర్ఫియర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్లో డిస్టర్బెన్సెస్ ఎన్నో రీజన్స్ వల్ల రావచ్చు. ఎంత బేసిక్ అంటే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, స్లీప్ డిస్టర్బెన్సెస్లో కూడా
ప్రొలాక్టిన్ హార్మోన్స్ అటు ఇటు అవుతుంటాయి అనమాట. వి నోటీస్ యంగ్ గర్ల్స్ టెన్షన్లో ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా నిద్ర లేనప్పుడు కూడా పీరియడ్స్ అటు ఇటు కావడం చూస్తుంటాం కదండి. ఇవన్నీ దే డూ ఫార్మ్ అ బేసిస్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇవి కాకుండా ఇంకా పీసీఓడి అందరికీ తెలిసింది, ఇది నీటి బుడగల సమస్య. ఈ హార్మోనల్ వ్యత్యాసం దీంట్లో కూడా ఉంటుంది. FSH LH అనేది ఇంచుమించు ఈక్వల్ రేషియోలో రిలీజ్ అవ్వాలి. వీళ్ళలో ఏమవుతుందంటే LH చాలా హై ఉంటుంది, ట్వైస్ ఆర్ మోర్ దెన్ ట్వైస్ FSH వాల్యూ. దానివల్ల ఎగ్ సెలెక్షన్, ఎగ్ గ్రోత్ అన్నది జరగదు. ఎగ్ నంబర్స్ చాలా ఉంటాయి ఈ లేడీస్లో, కానీ ఎగ్ గ్రోత్ కాదు, రిలీజ్ కాదు. పీరియడ్స్ అన్నవి చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి లేడీస్కి. అండ్ కొంతమందికి ఎంత సివియర్గా ఉంటుంది అంటే అసలు టాబ్లెట్స్ తీసుకుంటేనే పీరియడ్స్ వస్తాయి. అదర్వైజ్ ఇఫ్ ద వెయిట్ 5 months 6 months కూడా దాటొచ్చు పీరియడ్ లేకుండా. సో PCOS ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయంటారు డాక్టర్, లేకపోతే రేర్గా ఉంటుందా? పీసీఓడిలో ఒక ట్రయడ్ ఉంటుందండి. దాంట్లో ఎనీ 2 ప్రెజెంటేషన్స్ ఉంటే లేడీకి పీసీఓడి ఉందని మేము డయాగ్నోస్ చేస్తాం. దాంట్లో ఒకటి వచ్చేసి లేడీకి పీరియడ్స్ కరెక్ట్గా రాకపోవడం, అది వన్ ఆఫ్ ద క్రైటీరియా మాత్రమే. సెకండ్ వచ్చేసి తనకు స్కాన్లో పీసీఓడి పిక్చర్ కనపడ్డము ఓవరీలో. అండ్ థర్డ్ వచ్చేసి మేల్ హార్మోన్, మెన్లో ఉండాల్సిన హార్మోన్ విమెన్లో ఎక్కువ అవడం వల్ల లేడీకి హెయిర్ గ్రోత్, పింపుల్స్ ప్రాబ్లం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఈ 3లో ఏ 2 కనపడినా కూడా లేడీలో పీసీఓడి ప్రాబ్లం ఉంది అని మేము డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే డాక్టర్, వెల్కమ్ బ్యాక్. ఒక కాలర్ ఉన్నారు డాక్టర్, రోజా గారు గుంటూరు నుంచి. రోజా గారు మీ సమస్య ఏంటో చెప్పండి, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 6 months నుంచి కరెక్ట్ టైంకి వస్తుందండి, కానీ ప్రతి మంత్ 20 days బ్లీడింగ్ అవుతుందండి. ఓకే ఓకే అండి. అలా లాస్ట్ మంత్ నుంచి ఎవ్రీడే వాకింగ్కి వెళ్తున్నా, మార్నింగ్ 1 hour. ఇప్పుడు 12 daysకి వచ్చింది, 12 days అవుతుంది. అట్లా అంటే ఎందుకు అని అంటే ఏమన్నా చూపించుకోవాలా, లేదంటే ఇట్లానే వాకింగ్ అనే? మీ ఏజ్ ఏంటండి? మీ ఏజ్ ఎంత ఉంటుంది? 24 అండి. 24. మ్యారేజ్ అయిందా అండి మీకు? లేదండి. లేదు. ఓకే. సో ఇది ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఇర్రెగ్యులర్ అవ్వడం లేదా బ్లీడింగ్ ఎరాటిక్గా వచ్చి ఎక్కువ రోజులు అవ్వడం ఇవన్నీ టీనేజ్లో ఎక్కువగా చూస్తామండి. ఎందుకంటే ఇట్లా పీరియడ్ స్టార్ట్ అయ్యాయి అన్న తర్వాత 14 years 15 years ఈ టైంలో యాక్సిస్ అనేది మెచ్యూరిటీ అయ్యే లోపల ఈ ప్రాబ్లమ్స్ ఉండి ఒక 3-4 yearsకి సెట్ అవుతూ ఉంటాయి. ఇంతకు ముందు ఎప్పుడు లేదు, ఈ మధ్యలోనే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అంటే కనీసం మీరు నేను చెప్పిన హార్మోన్స్, థైరాయిడ్ అవి అయితే చెక్ చేయించండి. సెకండ్ వచ్చేసి కొంతమందికి ఎగ్ మీకు కరెక్ట్గా పీరియడ్ వస్తుంది కాబట్టి ఎగ్ గ్రోత్ అయ్యి రిలీజ్ అవుతూనే ఉండొచ్చు. బట్ రిలీజ్ అయిన తర్వాత లాటర్ పార్ట్ ఆఫ్ సైకిల్లో ప్రొజెస్ట్రాన్ అని ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ సఫిషియంట్ అమౌంట్స్లో రిలీజ్ అయ్యి ఉంటేనే మీకు కరెక్ట్గా టైంకి రావడం, అండ్ అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ కూడా లిమిటెడ్గా ఒక 3-4 days లేదా 5-6 days వరకు అయ్యి ఆగిపోవడం జరుగుతుంది. మీకు ఈ ప్రాబ్లం రిపీటెడ్గా అవుతుంది అంటే ఒక ఈ హార్మోన్స్ టెస్ట్ చేయించి మీరు అబ్డామినల్ స్కాన్ చేయించి అంతా బాగున్నట్టయితే ఇట్ మస్ట్ బి అన్ హార్మోనల్ ఇష్యూ అండి. సో హార్మోనల్ ఇష్యూ ఉంది అంటే ఈ ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ని లాస్ట్ 10 days లేదా 15 days అట్లా ప్రతి సైకిల్లో ఒక 4-5 cycles పెట్టి మీరు ట్రై చేసి చూడొచ్చు ఏమైనా బెనిఫిట్ ఉందా లేదా అనేది. నెక్స్ట్ ఖచ్చితంగా మీరు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇంత హెవీ బ్లీడింగ్ అవుతుందంటే మీకు హిమోగ్లోబిన్ తగ్గిపోయి ఉంటుంది. అండ్ బ్లడ్ తగ్గే కొద్ది ఏమవుతుందంటే అదొక సైకిల్ లాగా అనమాట. అనీమిక్స్ గర్ల్స్ ఎవరికైతే హిమోగ్లోబిన్ తక్కువ ఉందో వాళ్ళకు బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. దానివల్ల సైకిల్లో ఇంకా కూడా హిమోగ్లోబిన్ పడిపోతూ ఉంటుంది. అది కూడా చెక్ చేయండి. ఇంకోటి బ్లీడింగ్ టెండెన్సీస్ ఏమన్నా ఉండడం వల్ల క్లాటింగ్ ప్రొఫైల్ అంటాము, PT APTT INR అని, అవి కూడా చేసి ఏమన్నా డిరేంజ్మెంట్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఓకే డాక్టర్, సో ఇప్పుడు హిమోగ్లోబిన్కి బ్లీడింగ్కి సంబంధం ఏంటి డాక్టర్స్? నాట్ అబౌట్ హిమోగ్లోబిన్ అండి. ఇప్పుడు ప్రతిసారి హిమోగ్లోబిన్ ఏంటి అంటే మనకు బ్లడ్ ఎంత ఉంది చూడడానికి చేస్తాం కదా. ఇప్పుడు బ్లడ్ లాస్ ఏ విధంగా అయినా జరగచ్చు. కొంతమంది మోషన్లో బ్లీడింగ్ అవుతుంటుంది, కొంతమందికి లోపల స్టమక్లో అల్సర్ ఫామ్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. కొన్ని బ్లీడింగ్ అన్నవి మనకు బయట కనపడతాయి, ఇప్పుడు మెన్స్ట్రువల్ బ్లీడ్ ఇవన్నీ. బట్ లోపల కన్సీల్డ్ బ్లీడింగ్ కూడా కొంతమందికి పేగులు ఇంటెస్టైన్స్లో బ్లీడింగ్ అవుతుండడం, లేదని అన్నట్టు అల్సర్లో బ్లీడ్ అవుతుండడం తెలియకపోవచ్చు. హిమోగ్లోబిన్ మనకు మేనిఫెస్టేషన్ తెలుస్తుంది. బాగా బ్లడ్ లాస్ అవుతుందంటే
హిమోగ్లోబిన్ పడిపోతుంది అని చెప్పేసి. ఇలా పడిపోయే వాళ్ళకి ఏంటి అంటే లోపల యూట్రస్లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అక్కడ నుంచే మనకు లైనింగ్ ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ లేదు అంటే బ్లీడ్ అయిపోతుంది మనకు. పడిపోయిన తర్వాత ఎంతవరకు బ్లీడింగ్ అయ్యి స్టాప్ అవుతుంది, ఎలా స్టాప్ అవుతుంది అంటే ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్ అయిపోతుంది అనమాట. క్లాట్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. ఇవన్నిటిని ప్రొజెస్ట్రాన్, కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ ఇవన్నీ చూసుకుంటాయి. ఇలా ప్రాబ్లం ఏదైనా హార్మోనల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ బ్లడ్ క్లాట్ అవ్వదు అనమాట. ఓపెన్ గానే ఉండి వెజల్స్ దే ఆర్ కంటిన్యూస్లీ బ్లీడింగ్. అమౌంట్ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ ప్రొలాంగ్డ్ పీరియడ్, తను అన్నట్టు 15 days 20 days ఏదోటి స్పాటింగ్ అవుతుంటుందో, మినిమల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుందో, మనం దాన్ని అంత ఎక్కువగా చూడకపోవచ్చు కానీ బట్ ఫర్ లాంగ్ పీరియడ్స్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ డెఫినెట్గా అనీమిక్ అయిపోతారు గర్ల్స్. ఓకే, సో మీ దగ్గరికి ఏ కపుల్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మీరు అడిగేది ఏజ్ ఎంత అని. సో ఇన్ఫెర్టిలిటీకి ఏజ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎటువంటి పాత్ర పోషిస్తుంది అంటారు? రెండు అండి, అంటే ఒకటి ట్రీట్మెంట్ గురించి వస్తుంది అండ్ ఆల్సో లీగల్ ఆస్పెక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ లీగల్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ART బిల్ అని మాకు ఉంటుంది, పార్లమెంట్లో కూడా పాస్ అయింది. ఇప్పుడు వీ హ్యావ్ సర్టెన్ రూల్స్ ఇన్ టు ఎఫెక్ట్. అవి ఏం స్టేట్ చేస్తాయంటే లేడీ వయసు 21 years మీద అండ్ 50 years లోపల ఉన్నంత వరకే మేము ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి పర్మిషన్ ఉంది. అదేవిధంగా మెన్లో కూడా అప్పర్ ఏజ్ లిమిట్ 55 years అనమాట. సో లేడీ 50 above ఉన్న, హస్బెండ్ 55 above ఉన్న ట్రీట్మెంట్ అన్నది విల్ నాట్ బీ ప్రొవైడెడ్ ఇన్ ART సర్వీసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ట్రీట్మెంట్ ప్రోగ్నోసిస్ కూడా ఇంపార్టెంట్. ఎలా అంటే ఏజ్ ఆఫ్ ద లేడీ పర్టిక్యులర్గా పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుట్టి ఎగ్ నెంబర్స్ అన్నవి తగ్గిపోతూ ఉంటాయి ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది లేడీకి. ఈ రోజు చనిపోయే నంబర్ ఏదైతే ఉందో 35 years తర్వాత ఇంకా కూడా వేగంగా చనిపోతుంటాయి అనమాట ఎగ్ నంబర్స్. అందుకనే మేము ఎర్లీగా ప్లాన్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హయ్యర్ ఉంటాయి, లేదా ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటాం. నంబర్ ఒక్కటే కాదు, క్వాలిటీ ఆఫ్ ఎగ్ కూడా పడిపోతూ ఉంటుంది ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ. ఎగ్ కూడా ఏజ్ అవుతుంది, మన స్కిన్ లాగా ఎవ్రీథింగ్, లైక్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఏజింగ్. కాబట్టి జన్యు పరంగా ప్రాబ్లమ్స్ అక్యుములేట్ అవుతూ ఉంటాయి, స్టిక్కీ జెనెటిక్ మెటీరియల్ లాగా అయిపోయి ఏర్పడే పిండంలో ప్రాబ్లం ఉండడము, అది అతుక్కోకపోవడం, లేదా అతుక్కున్న మిస్క్యారేజెస్ అవడం, ప్రాబ్లంతో బేబీస్ పుట్టడం, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. అందుకని ఏజ్ డెఫినెట్లీ హ్యాస్ అ బేరింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ మెన్ సైడ్ నుంచి వాట్ ద రిసర్చ్ సేసెస్ 50 years వరకు బాగానే కౌంట్స్ క్వాలిటీ అన్నది మెయింటైన్ అవుతున్నాయి. బట్ 50 తర్వాత వాళ్ళలో కూడా కౌంట్స్ క్వాలిటీ పడిపోతున్నాయి. అండ్ ఆల్సో లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవేమన్నా ఎనీ ప్రొఫెషనల్ వైజ్ ఏమన్నా వాటి వల్ల కూడా టాక్సిక్ సబ్స్టెన్సెస్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఏమన్నా ఉంటే కూడా వీటి కౌంట్స్ మొటిలిటీ పడిపోయే అవకాశం ఉంటుంది టైంకి ముందే. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సాయి కృష్ణ జహీరాబాద్ నుంచి. సాయి కృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే పెళ్ళయి 4 ఏళ్ళు అయింది. నా వయసు 40 సంవత్సరాలండి. మీ వయసు ఎంత అండి? 40. ఓకే, చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో. 40 అంటే ఇంతవరకు సంతానం కలగలేదు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కావాలని ట్రై చేస్తున్నాను. ఓకే అండి, మీరు ఏజ్ 40 years అవుతుంది కాబట్టి అండి కొంచెం అడ్వాన్స్డ్ ఏజ్ అంటాం. 35+ ఉన్నప్పుడు దాన్ని అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్గా మేము కన్సిడర్ చేస్తాము. సో 40 years ఉన్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీ ఎగ్ నెంబర్స్ ఏమైనా బాగా తగ్గిపోయాయా. ఫిజియోలాజికల్ ఏజ్కి డెఫినెట్గా తగ్గిపోయి ఉంటాయండి. బట్ హౌ బ్యాడ్లీ ఇట్ ఈస్ డిక్లైన్ చూసుకోవాలి అంటే మీరు ఒకటి స్కాన్ చేసి ఓవరీస్లో ఫాలికల్స్ కౌంట్ ఇస్తాం, AFCs అని. రైట్లో ఎన్ని కనపడుతున్నాయి, లెఫ్ట్లో ఎన్ని కనపడుతున్నాయి. ఈ స్కాన్ మీరు ప్రిఫరబుల్లీ 2nd or 3rd day ఆఫ్ పీరియడ్లో చేయించుకొని చూడండి. ఆ రెండు వైపులా ఫాలికల్స్ కలిపి చూస్తే కనీసం ఒక 5 to 7 రేంజ్లో ఉంటే ఓకే, మరి 5 కంటే తక్కువ ఉన్నాయంటే బాగా తగ్గిపోయినట్టు అండి. ఇంకొకటి AMH అని కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అది బ్లడ్ టెస్ట్, ఏ టైమ్ ఆఫ్ ద డే అయినా తీసుకోవచ్చు, ఎనీ డే ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్, ఫుడ్తో కూడా సంబంధం లేదు. మీరు ఆ టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్ కనుక 1.2 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, దాని మీనింగ్ కూడా మీ ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయినట్టు. తక్కువ ఉంటే మేము ట్రీట్మెంట్స్ ఆఫర్ చేయలేము అని అయితే ఖచ్చితంగా కాదు. దాని మీనింగ్ మీరు ఇమీడియట్గా హయ్యర్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వెళ్తే బెటర్. అట్ 40 డెఫినెట్గా ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయి ఉంటాయండి. మీరు సీరియస్గా ఎఫర్ట్ మీరు ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్, బెస్ట్ సక్సెస్ రేట్ చూడాలి అంటే మేబీ యూ మైట్ నీడ్ IVF ట్రీట్మెంట్ అండి. మీరు మీ క్లినిషియన్తో మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఆవిడ ఏజ్ 40 అని చెప్తున్నారు, ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి?
డెఫినెట్లీ లైక్ ఐ సెడ్ గవర్నమెంట్ మాకు చెప్పింది 50 లోపల వరకు మేము ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు అని. అంటే ఇప్పుడు 50 లోపల ఎంతో మంది 45+లో లేడీస్కి మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోతుంటాయి కూడా, మెనోపాజ్ కూడా అటైన్ అవుతారు. అంటే అటువంటి లేడీస్కి కూడా మేము ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంది, ప్రెగ్నెన్సీ తీసుకురావడానికి అవకాశం ఉందండి. బట్ వాళ్ళ ఎగ్స్తో వెళ్ళినప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ రొటీన్గా మేము చెప్పేది 55 to 60%. బట్ 40+ అయ్యేసరికి ఏమవుతుందంటే అబ్నార్మల్ ఎగ్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకు ఓన్లీ అరౌండ్ 30% అలా సక్సెస్ రేట్ ఇవ్వగలము. పూర్తిగా తగ్గిపోయాయి, ఓవేరియన్ యాక్టివిటీ ఆగిపోయి మెనోపాజ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మనం తీసుకురాలేదన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా ఉంటుందండి, అది డోనర్ ఎగ్స్ అంటాం. అంటే వేరే లేడీ ఎవరైతే 23 to 35 ఇయర్స్లో మధ్యలో ఉండి పెళ్ళై పిల్లలు ఉన్నారు, ఏఆర్టీ బ్యాంక్స్తో రిజిస్టర్డ్ ఉన్నారు, సో అటువంటి లేడీ నుంచి తీసిన ఎగ్స్తో హస్బెండ్ స్పర్మ్స్ వేసి ఎంబ్రియోస్ తయారు చేసి తయారైన ఎంబ్రియోని లేడీ గర్భసంచిలో పెడతాం. కానీ దీనికి ఎన్నో లీగల్ ఫార్మాలిటీస్ ఉంటాయండి. మెజిస్ట్రేట్ కోర్టులో సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది, అఫిడవిట్, మెడికల్ ఇన్సూరెన్స్, ఇట్లా ఎన్నో ఇన్వాల్వ్డ్ ఉంటాయి. దట్ ద సెంటర్ విల్ టేక్ కేర్. ఓకే, సో మీరు అంటే మారుతున్న కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ కూడా మారుతూ ఉంటుంది. సో ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ గురించి. ఇప్పుడు అందరికీ తెలిసింది ఏంటంటే బియాండ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు వెళ్ళేవి పీజీటీ ఇవన్నీ ఉంటాయండి, ఎంబ్రియో టెస్ట్ చేసుకొని పెట్టుకోవడము లేదా పొరన్ టెస్ట్ చేసుకొని పెట్టుకోవడము. అది కాకుండా మా దగ్గర ఏంటి అంటే రీసెంట్గా వి గాట్ దట్ ఈస్ ఆర్ఐ విట్నెసింగ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు ఈ మూవీస్ చూస్తుంటారు వేర్ దెసే వేరే వాళ్ళ ఎగ్ వేరే వాళ్ళ స్పర్మ్ తో మిక్సప్ అయింది అని. వీ డూ హ్యావ్ ఈవెన్ ద మోస్ట్ ఎస్టీమ్డ్ యాక్టర్స్ డూయింగ్ దట్. ఇట్స్ ప్రొజెక్టింగ్ ద హోల్ ఇన్ఫర్టిలిటీ ఇన్ అ వెరీ ఫాల్స్ మేనర్. సో ఆ కన్ఫ్యూజన్ ఉండద్దు, ఆ భయం ఉండద్దు అని చెప్పి టు ఓవర్కమ్ దట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారైన ఆర్ఐ విట్నెసింగ్ టెక్నాలజీ ఉంది. అది ఒక ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ లాగా ఈచ్ పేషెంట్కి ఒక ట్యాగ్ ఇచ్చేస్తాం అనమాట. సో వాళ్ళ స్పర్మ్ శాంపుల్ లేదా వాళ్ళ వైఫ్ ఎగ్ శాంపుల్ రెండు కలిపి మేము వర్క్ స్టేషన్ మీద పెడితే ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. లేదు బై మిస్టేక్ ఇంకెవరైనా డెఫినెట్గా ఇట్ గివ్స్ ఆఫ్ అన్ అలారం అండ్ డెఫినెట్లీ అండ్ ఇమీడియట్లీ ద వర్కింగ్ విల్ స్టాప్ అండ్ ఎవ్రీ వన్ విల్ నో. సో వీఆర్ మేకింగ్ షూర్ దట్ డజంట్ హ్యాపెన్ మిక్సప్. ఓకే, నెక్స్ట్ కాలర్ దేవి గారు చీరాల నుంచి. దేవి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి, మా డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే అండి, హలో చెప్పండి, వినపడుతుంది. మేడం నాకైతే 1 year నుంచి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. 1 year నుంచి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు. ఓకే అండి. కానీ పీరియడ్స్ అయితే మంత్లీ రెగ్యులర్ గానే వస్తున్నాయి. ఓకే, పీరియడ్స్ అయితే మంత్లీ రెగ్యులర్ గానే వస్తున్నాయి. అంటే మీరు స్కాన్స్ చేసి చూసుకుంటున్నారా అండి? చూసుకోవట్లేదండి. మరి ఎలా తెలుస్తుంది మీకు ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అని? అంటే మామూలుగా యూట్యూబ్ లో కానీ వాటిలో వీడియోస్ చూస్తాం కండి. ఇప్పుడు యూట్యూబ్ లో ఏంటంటే 14 days ఎగ్ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వీడియోస్ ఉన్నాయి కదా, ఆ వీడియోస్ లో అసలు సేమ్ ఏది లేదు. అంటే ఎల్హెచ్ కిట్ ఏమైనా చెక్ చేసుకుంటున్నారా? ఏంటి మేడం? కిట్ ఏమైనా తెచ్చి టెస్ట్ చేసుకుంటున్నారా అండి ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకోవడానికి? లేదండి. లేదా, ఓన్లీ సైన్స్ చూసుకుంటున్నారా ఇట్లా డిఫరెంట్ సైన్స్ ఉండొచ్చు అని? అంతే. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్ రిలీజ్ ఓవ్యులేషన్ అంటామండి. ఈ ఓవ్యులేషన్ ఈవెంట్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి అబ్సల్యూట్ వచ్చేసి స్కాన్ లో చూసుకోవడం, ఫాలికల్ రప్చర్ అవ్వడం. బట్ ఇది కాకుండా హూ డోంట్ వాంట్ టు డూ ద స్కాన్, దెర్ ఆర్ అదర్ మెథడ్స్. ఒకటి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లాగానే ఉంటుంది, ఎల్హెచ్ కిట్ అని. దాంట్లో మార్నింగ్ యూరిన్ శాంపుల్ చూస్తే 2 lines కనపడితే ఎల్హెచ్ రైజ్ అయినట్టు, అంటే ప్రాబబ్లీ ఎగ్ రిలీజ్ అవుతున్నట్టు అని. బట్ ఇది కూడా యాక్యురేట్ కాదు, ఎందుకంటే ఎల్హెచ్ అన్నది పీక్ టైంలో మనం చెక్ చేయలేదు అనుకోండి, విచ్ విల్ బీ దర్ ఓన్లీ ఫర్ అ ఫ్యూ అవర్స్, వీఆర్ మిస్సింగ్ ఇట్. ఫాల్స్గా రిలీజ్ అయ్యి ఉన్నా మనకు తెలియకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఫిజియోలాజికల్ ఉంటాయి అనమాట, అంటే కొంచెం బాడీ టెంపరేచర్ రైజ్ అయినట్టు అనిపిస్తుంది, మన కింద వెజైనల్ మ్యూకస్ క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి, అట్లా వేరే అంటాం. బట్ దేర్ ఆల్ ఏజ్ ఓల్డ్ మెథడ్స్, దే ఆర్ నాట్ 100% accurate. సో ఇప్పుడు తనకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి అంటే మోస్ట్లీ దే ఆర్ రిలీజింగ్ ఎగ్స్. కన్ఫర్మ్ చేసుకోవాలంటే మీరు ఒక మంత్ యాక్చువల్గా ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళి మీరు స్కాన్స్ చేసుకుంటే డెఫినెట్గా మీకు రిలీజ్ అయిందా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుందండి. సో ఎల్హెచ్ అనేది టెస్ట్ అనేది ఏ టైంలో చేసుకుంటే బెటర్ అంటారు? యూజువలీ వి సే మార్నింగ్ 10 o'clock ఆ టైంలో చేసుకుంటే బెటర్ అని చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మణిక గారు, చాలా విషయాలు చెప్పారు, చాలా మంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించారు. రైట్, చూసారు కదండి, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.